పని వద్దు లేకపోతే ఏరా ఎంతసేపు నీకు ఫోన్ చేయబట్టి బస్ స్టాప్ కాడ కూర్చోనే చెప్పేవారు అదే ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టి చెప్పనా ఏం పేరు రాజారాం బిల్లర్ పెద్ద ఊరు ఆడభద్ర అన్నది మన అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా మంచి ఫేమస్ బిల్డర్ కడప కావాలా కడప చిత్తూరు అనంతపూర్ ఫేమస్ కర్నూలు చూస్తారా అనుకోవచ్చు మనిషిని మంచి పర్వాలేదు ఇల్లు కట్టాలా పిల్లని ఏమంటున్నారు ఇల్లు లేని పిల్లని ఏమంటున్నారు నువ్వే అంత పెద్ద మనిషి చేసుకొని మంచి మంచి డూప్లెక్స్ హౌస్ కొట్టాలా కదాంలే అది మీరు ఇచ్చే కొలతలు ఎట్లా కొలతలు ఏం కదా కొలతలు అన్ని ఇస్తాను సలాం చూపిస్తాను దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని నువ్వే చూసుకోవాలా ఎట్లా చదరం ఎట్లా తీసుకుంటారు అట్లా కాదు మామా నీకు మెటీరియల్ కాంట్రాక్ట్ కావాలా లేకపోతే చదరాల ప్రకారంగా చెప్తే దాన్ని బట్టి మాట్లాడు మనకు ఒప్పందం ఇప్పిస్తాను లేక మెటీరియల్ కాంట్రాక్ట్ అదే ఒప్పందం తీసుకుంటారు నమ్మచ్చు కదా మంచి నమ్మనని రాసిన తర్వాత కూడా నమ్మితే నమ్మకానికి అయిపోతారు నేను గ్యారంటీ మేమే మంచి వ్యక్తిని చూపిస్తావే అదే మంచి తొలగరా అని చెప్పిన అలాంటి మంచి తొలగరా అని చెప్పిన అది ఓడేందంటే మనకి ఇల్లు చూస్తానే ఎవరు కట్టిందంటే నీ పేరు రావాలా అదే సంగతి అంతే కదా నువ్వు కట్టినాక అనుకుంటావు అప్పుడు చూస్తావు కదా నువ్వు మెటీరియల్ ఎట్లా మీది ఏది చెప్తే మనకంతా ఫస్ట్ క్వాలిటీ ఉండాలి ఫస్ట్ నంబర్ 1 మన ఏంటంటే సిమెంట్ ఇసుక అంతా ఇప్పుడు నంబర్ 1 మాకు పేరు ఉండాలి కదా నువ్వు కాదు నువ్వు పాత పని చేసేసాడు ఇంకొచ్చు కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఆ పిల్లలు పట్టుకుంటేనే పైలు పేతలో ఉండకూడదు అట్లా ఉండదు క్వాలిటీ ఏమని క్వాలిటీ గోళాలు ఉన్నాయా అన్ని మాదే మీకు ఏం సంబంధం లేదు ఇప్పుడు ఏంటంటే లోపల బెడ్రూమ్ ఎట్టుండాలంటే లోపలికి వస్తే స్మెల్ రావాలి ఏం స్మెల్ స్మెల్ అంటే లోపలికి వస్తా ఎంటర్ అయితే స్మెల్ రావాలా బెడ్రూమ్ లోకి బాత్రూమ్ లో పోతేనే సువాసన రావాలా అది స్ప్రే కొట్టాలా నువ్వే మెయింటైన్ చేస్తాం పని చేస్తాం బా అదే నువ్వు మళ్ళీ కావాలంటే అంత కూలి ఇస్తామంటే డబ్బులు మేము ఎంతకైనా పని చేస్తాం పైన 3 బెడ్రూమ్లలో కింద 2 బెడ్రూమ్ రావాలి అది సంగతి కానీ ఇంకోటి ఏంటంటే కిచెన్ ఎట్టుండాలంటే ఓ మనిషి పోతేనే ఇంకో మనిషి రాకూడదు అది కిచెన్ ఒకటే మనిషి అంటే 2 అడుగులు 1.5 అడుగు కడితే అన్ని అడుగులు అంటే మనకు స్థలం అంత బాగుంటది మళ్ళీ స్థలం అంత లేదులే ఇప్పుడు ఏంటంటే సంగతి పిల్ల రెడీగా ఉంది స్థలం ఉంది కానీ ఇల్లు లేదు అందుకే బాబు అదే మీరు నేను మంగన్న శబ్దం చేసి వచ్చిన డూప్లెక్స్ హౌస్ పట్టుకొని పిల్లని పెళ్లి చేసుకుంటాను శబ్దం అదే సంగతి పిలిచేటోళ్ళు కాబట్టి బాగుంటేనే నీకు పలానా పిల్లోడు నీకు డబ్బులు ఇచ్చినాడంటే గుర్తు పెట్టుకుంటావు అవును నీకు ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను రైట్ అడ్వాన్స్ కూడా తీసుకో 10 రూపాయలు ఈ 10 రూపాయలు 500 నోటు ఇచ్చింటే అడ్వాన్స్ అది నీకు మళ్ళీ స్థలం ఈడ ఉంది మనం అంతా పెట్టిది టేప్ తీసుకో అయిదా మా దగ్గర టేప్ ఉంది పట్ట కోట్లా అలా ఆడించి కొలుచు ఆ బిడ్డ తీసుకో యాడికి అంత దూరం పోతున్నావు ఎంత మంది 3 గజాలే ఎక్కువ మళ్ళీ అడిగే 3 గజాలు అడిగే 3 గజాల మంది అడిగి 3 అడుగులు పెట్టుకో అడిగి అది అడుగులు ఇవి కాదు ఆడిగే మంది మళ్ళీ వేరే వాళ్ళు జంగుతారు వాళ్ళకి 6 అడుగులు ఇది 5 అడుగులు ఎన్ని గజాలు మీకు మనకు ఉండే స్థలం 3 గజాలే ఉంది మంది ఎక్కువ లేదు మళ్ళీ ఏందయ్యా 3 గజాలకు అర్థమంటే ఏంది ఇది అవలా ఇప్పుడు 3 అడుగులు గజం అంటావు 3 గజాలు ఏంది ఇది ఈ బిల్డింగ్ ఏమన్నా అది కాదు పెద్దయ్య ఇప్పుడు నువ్వు బిల్డర్ ఒకటి ఏంటంటే మా తాత సంపాదించిన ఆస్తి ఇది మీ తాత సంపాదించిన సంబంధాలు ఏమని ఏంది ఈ ఆస్తి చూస్తే పిల్లని ఇచ్చాంటది కానీ పిల్లని ఈకున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇట్లా 3 అడుగులు కట్టుకుంటే ఇల్లు లేదు ఈయన కూడా గీరు నీకు నేను మంగళ శపథం చేసిన డూప్లెక్స్ హౌస్ కట్టి చూపిస్తాను పైన 3 బెడ్రూమ్లు కింద 2 బెడ్రూమ్లు అని అది అందుకే మనోడు తెలుసు కాబట్టి పిలుచుకొని వస్తాడు పిలుచుకొచ్చినాడు కట్టు 3 గజాలు ఎంత ఉంది 3 అడుగులు 5 అడుగులు ఇట్లా స్క్వేర్ ఫీట్ ఇదిగా స్క్వేర్ ఫీట్ మళ్ళీ ఎక్కువ తీసుకోతే వాళ్ళు దెంగుతారు 2 రెండేళ్ళు అంటే వాళ్ళు దెంగుతాడు మేము దెంగించుకోవాలా లాస్ట్ 6 అడుగులు నాది అడిగే అంతే అంతే ఇడికేగా
అంతేపా అంతే నువ్వు ఎంతున్నాయి ఇటు ఏముంటుంది తెలిసిందే నువ్వు ఇట్లా పట్టుకోమా బాబు అట్లా కనపడుతుంది అట్లా యారి పక్క స్థలంలో పోతారు వాళ్ళు మెట్టుతో లెంగుతారనని సామాన్లు అక్కడ పోతే మళ్ళీ 3 అడుగుల్లోనే మళ్ళీ ఇక కట్ అయింది మళ్ళీ 6 అడుగులు కదా పొరగడు వస్తారా మళ్ళీ ఇప్పక ఆ స్థలం ఒకటే పైట రాని పొరగడు వస్తారు వాళ్ళు ఇట్లా ఇట్లా లోపల ఇంకా అది మన స్థలం ఇదే 3 అడుగులే ఇట్లా వస్తాయి ఇట్లా ఈడ డూప్లెక్స్ వస్తుంది పెట్టాలి మనకి ఏమో ఈ స్థలం బిల్డింగ్ నిలబడుతుంది నేను బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కట్టాల కింద గ్రౌండ్ ఫ్లోర్ లో 2 మళ్ళీ కార్ పార్కింగ్ ఉండాలా గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ బండి పార్కింగ్ లోపల వల్ల లిఫ్ట్ పెట్టాలి మళ్ళీ ఒకటి నువ్వు అన్ని చేయాలని అమ్మా ఏంది ఇది బిల్డింగ్ పాడ పర్దేశం దొడ్డి కూర్చొని లెట్రూమ్ కట్టించుకోరే చేశారు మీరు బిల్డింగ్ కట్టే మేమే లెట్రూమ్ బాత్రూమ్ కట్టే మేమే అట్లా కాదు ఎట్లున్నా అది అట్లున్నా గాలి చేయాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ బెడ్రూమ్ ఎట్లుండాలా లిఫ్ట్ వస్తుంది నీకు లిఫ్ట్ కట్టేకొస్తుంది అన్ని రెడీ ఇంకేం కావాలి లిఫ్ట్ కట్టాలా ఆ లిఫ్ట్ అంతా కరెంట్ చేస్తున్నారు మన కరెంట్ వద్దు కరెంట్ బిల్ బొక్క గ్యాస్ పెడతాం ఆ గ్యాస్ కింద మనము రెగ్యులేటర్ ఇట్లా అంటేనే కాదు సార్ కొత్త పెడతారు మీరు చెప్పిన మాట ఎవరు చెప్పారు మాకు చెప్పలేదు సార్ ఇవన్నీ మీరు అట్లా కాదన్నా ఇచ్చిన స్థలంలో డూప్లెక్స్ అంటే ఎట్లా ఉండాలా కింద కార్ వెయిట్ లోపల పోవాలా మేము ఆడుకుంటే మెటీరియల్ తెచ్చుకోవాలంటే ఎంత ఇచ్చా లెక్క ఎంత కాదు ఇస్తా నేను తీసుకో ఎంతగానో సార్ మాకు గిట్టుబాటు కాదు ఇక్కడ గిట్టుబాటు వచ్చి ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వస్తా అంటారు సీసీ కెమెరాలు నువ్వు పైన సీసీ కెమెరాలు పెట్టాలా బాత్రూమ్ 2 సీసీ కెమెరాలు పెట్టాలి బాత్రూమ్ నువ్వు మళ్ళీ కారు పోయేటప్పుడు ఆ కారు కింద 3 అడుగుల కారు ఎట్ట పోతుంది 3 అడుగుల్లోనే ఏం అంత ఏది లేకపోతే ఏం సార్ మీరు మాట్లాడేది మీరు మాట్లాడేది 3 అడుగుల కారు పోతుందా ఇప్పుడు మేము 9 అడుగులు వస్తుంది కారు రైట్ మేము 3 డూప్లెక్స్ హౌస్ కట్టాలని ఆయన చెప్పొద్దు సార్ మాకు ఏం నరేసింది ఏంది ఇంత అడ్వానం మీ పని వద్దు మాట్లాడద్దు ఏంది ఏం సార్ ఏం లేకపోతే జంతుడి లిఫ్ట్ అది కాదు ఏమైంది అవలయ్యా ఇల్లు కట్టాలా మంచి పిల్లలు స్టార్ట్ పట్టుకుని వస్తున్నాను ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఏం ఇచ్చే లెక్క నాకు 3 అడుగులు మాకు వస్తుంది నాకు కూడా తెలుసు ఇల్లు కట్టాలా డూప్లీస్ అవుతుంది అంటే స్థలం ఇవన్నీ అడగలే ఇంత ఏది లేదు 3 అడుగుల స్థలం అంటే నాకు ఇంత ఏంటప్పా మీ కట్ట మీ ఎవరు నమ్మకంతో కాదు నమ్మకంతో పిలిపిస్తే ఇట్లా చేసి నువ్వు లక్షలు అడ్వాన్స్ తీసుకుంటుంది దొరకొస్తావా నువ్వు నాకేం తెలుసులే నాకు కానీ లెక్కలు మీరు అంగో నూలకుండా మనకేం లేరంగా అంగో నూలకుండా